నెల్లూరు నగరంలోని సంతపేట సుందరయ్య నగర్లో నివాసం ఉంటున్న జయలక్ష్మి మధ్యాహ్నం 1 గంటకి ఇంటికి తాళం వేసి తిరిగి సాయంత్రం 7 గంటలకి ఇంటికి తిరిగి రాగా బీరువా పగలగొట్టి అందులోని బంగారు నగలు ₹1,00,000 నగదు చోరీ అయినట్టు గమనించారు. వారు సంతపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు రూరల్ డిఎస్పీ జి శ్రీనివాస్, సంతపేట సిఐ శ్రీనివాస్ వారి టీం పాత నేరస్తుల మీద దృష్టి సారించగా ఇద్దరు పాత నేరస్తులు అరవ సుబ్రహ్మణ్యం, రెడ్డికోట శ్రీనివాస్ అలియాస్ శ్రీనులను నేరస్తులుగా గుర్తించడం జరిగింది. వీరిద్దరి మీద నెల్లూరులోని నవాబ్పేట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసులు, నెల్లూరు జిల్లానే కాకుండా రాజమండ్రి, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో కూడా నేరాలు చేసిన కేసులు ఉన్నాయని వారు తెలిపారు. వీరిద్దరిని ఈరోజు పెన్నా బ్యారేజీ వైఎస్ఆర్ విగ్రహం దగ్గర పట్టుకున్నారని వారు తెలిపారు. తమ ఇళ్లు తాళం పెట్టి వేరే ప్రదేశాలకు ప్రయాణిస్తున్న వారు LHMS రిజిస్టర్ అవ్వాల్సిందిగా కోరారు. రిజిస్టర్ అయిందన్న తదుపరి ఏరియా పోలీస్ స్టేషన్ లో తాము ఎన్ని రోజులకు బయట ప్రయాణిస్తున్నారు ఆ వివరాలను పోలీసులకు తెలియజేయాలని అడిషనల్ ఎస్పీ సౌజన్య సూచించారు. నెల్లూరు జిల్లాలోని సంతపేటలో నివసిస్తున్న సుందరయ్య నగర్ చెందిన జయలక్ష్మి గారు వారు ఇంట్లో తాళం వేసుకుని 1 గంట మన 15వ తారీఖున 1 గంటకి ఇల్లు వదిలి బయటికి వెళ్ళి మళ్ళీ 7 గంటలకి ఇంటికి వచ్చి చూసుకున్నప్పటికీ వారి ఇంట్లో బీరువా పగలగొట్టి బీరువాలో ఉన్న నగదు అంతా కూడా దొంగిలించడం జరిగిందని తెలిసింది. వారు సంతపేట పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా ఎస్పీ గారు శ్రీ కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అలాగే రూరల్ టౌన్ డిఎస్పీ గారు శ్రీనివాస్ గారు, సంతపేట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు వాళ్ళ టీం అందరూ కూడా ఈ ఎవరు హెచ్బి అఫెండర్స్ అని చెప్పి వాళ్ళ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇందులో 49 సవరన్స్ ఆఫ్ గోల్డ్ మొత్తం దొంగతనం జరిగింది. అలాగే ₹1,00,000 నగలు కూడా తీసుకెళ్లారు. అలాగే వీరు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత డిటెక్షన్ జరిగిందండి. మొత్తం ఎవరున్నారు హెచ్బి అఫెండర్స్ ఎవరని మొత్తం తెలుసుకోగా ఇద్దరు ముద్దాయిలు అరవ సుబ్రహ్మణ్యము మరియు రెడ్డికోట శ్రీనివాసు అలియాస్ శ్రీను అనే వీరిద్దరు కూడా ఈరోజు 23వ తారీఖున మధ్యాహ్నం 2:30కి పెన్నా బ్యారేజ్ దగ్గర వైఎస్ఆర్ ఫ్యాక్టరీ దగ్గర ఇద్దరు దొరకడం జరిగింది. వారి ఇద్దరి నుంచి కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ అంటే ఎంతైతే బంగారం పోయిందో అంత బంగారం కూడా 49 సవర్ల బంగారం కూడా మీరు అందులో చూస్తున్నారు. మొత్తం అదంతా కూడా రికవర్ అవ్వడం జరిగింది. అలాగే వీరిద్దరూ కూడా ఇంతకు ముందు పాత కేసులో పాత నేరస్తులు వీళ్ళిద్దరికి కూడా నవాబ్పేట పోలీస్ స్టేషన్ లో 459 సస్పెక్ట్ షీట్ ఒకటి, అలాగే 485 నంబర్ గల సస్పెక్ట్ షీట్స్ ఇద్దరి మీద ఉన్నాయి. వీళ్ళు ఇదే కాకుండా మన ఈ నెలలోనే 12వ తారీఖున నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక దొంగతనం చేశారు. అది కూడా ఇలాగా నైట్ హెచ్బి చేశారు. రాత్రి హౌస్ బ్రేక్ చేసి వెండి దొంగిలించారు. అందులో కూడా వెండి మన టౌన్ పోలీసులు, టౌన్ సబ్ డివిజన్ పోలీసులు మంచి ప్రతిభ కనపరిచి డిటెక్ట్ చేసి ఇంపాక్ట్ ప్రాపర్టీ మొత్తం కూడా మీకు ఎదురుగా చూస్తాము. ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా ప్రశ్నించే ఇలాంటి అలవాటు ఈ పక్క కేసులో కాదు, వాళ్ళకి నెల్లూరు రూరల్లోని పడవలూరు పోలీస్ స్టేషన్ దొంగతనాలు చేశారు. అలాగే మన జిల్లా కాకుండా రాజమండ్రి, రంపచోడవరం వాటిలో కూడా దొంగతనం మరియు గంజాయి కేసులు కూడా వారి మీద పెట్టి ఉన్నారండి. సో ఈ కేసులో డిటెక్ట్ చేసి మొత్తం ప్రాపర్టీ అంతా తీసుకొచ్చిన పోలీసు అందరికి కూడా జిల్లా పోలీసుల తరఫు నుంచి శుభాకాంక్షలు అందజేస్తున్నారు. సెలవులు ఒకటి వస్తున్నాయి. అలాగే పబ్లిక్ ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రోజులు అవసరం లేదు, జస్ట్ ఒక రోజుకో వాటికో ఒక 2 రోజులకు కూడా ఊరు వెళ్తూ ఉంటారు. సో ఈ దొంగలందరూ కూడా వాళ్ళ మూమెంట్ బట్టి, పబ్లిక్ మూమెంట్ బట్టి ముందు చూసుకున్న తర్వాత దొంగతనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సెలవులకు ఊర్లు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ మీద ఉంటుందండి. అదేంటంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు పోలీసుకి వచ్చి ఇన్ఫార్మ్ చేసి మేము 2 రోజులు ఉండట్లేదు, 1 రోజు ఉండట్లేదు అంటే
మనం దాని తగ్గట్టుగా కెమెరాస్ ఒకటి ఫిట్ చేస్తాము. సో ఈ తాళాలు వేసిన ఇల్లులో దొంగలు పడకుండా పోలీసులు మీకు రక్షణగా ఉంటారు. ఎవరన్నా అలా వెళ్ళేటట్టయితే కనుక LHMS అనే ఒక యాప్ ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, అలాగే రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు ఎన్ని రోజులు వెళ్తున్నారు అని చెప్తే కనుక దాన్ని మేము పర్యవేక్షణ తీసుకుంటాం. దాని తగ్గట్టుగా కొద్దిగా మన దొంగతనాలు తగ్గే అవకాశం చాలా వరకు ఉంది. సో ఇక్కడ నెల్లూరు జిల్లా వాళ్ళందరూ కూడా ఈ సిస్టమ్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం.